నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హిత ముందుగా ప్రేక్షకులందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నవీన భారతావనిలో ప్రజలు మరింత సౌకర్యాన్ని సుఖాన్ని కోరుకుంటున్నారు సౌకర్యాలు మెరుగుపడాలంటే పన్నులు సకాలంలో చెల్లించాలన్న ప్రధాని మోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పల్లె నుంచి పట్టణాల దాకా ప్రతి చోట ఎగిరిన మువ్వన్నెల జెండా తమ ఎమ్మెల్యేపై 7 కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వివేకానంద హత్య కేసులో ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించిన జనసేన వీరన్నగుట్ట గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి గ్రామ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు ఇక డీటెయిల్స్లోకి వస్తే నవీన భారతావనిలో ప్రజలు మరింత సౌకర్యాన్ని సుఖాన్ని కోరుకుంటున్నారని కావాల్సిన లగ్జరీ దొరకాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన నేటి తరం ప్రజలు మరిన్ని విమానాశ్రయాలను రైల్వే స్టేషన్లను 5 స్టార్ సదుపాయాలను కావాలని కోరుతున్నారని ఏసీ బస్సుల్లో ప్రయాణం వైపు దగ్గర 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను శ్రీ విజయ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీసులు విజయనగర కాలనీ కేపీహెచ్బీ కూకట్పల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మరియు ఇతర రాజకీయ నాయకులతో కలిసి 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను జరుపుకున్నారు ఇక మెదక్ జిల్లా స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు కోల్చార మండల చిన్న ఘన్నాపూర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గ్రామ సర్పంచ్ ఇంద్ర ప్రియదర్శిని పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి స్వతంత్ర సమరయోధులు దేశం కొరకు చేసిన త్యాగాలను స్మరించుకోవడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని ఆయన హామీ ఇచ్చారు ఇక తమ ఎమ్మెల్యే విషయంలో చాలా చిన్న విషయానికి 7 కేసులు పెట్టిన వైఎస్ జగన్ సర్కార్ వైఎస్ వివేకానంద హత్య కేసును ఏం చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసిన కేసును ఏం చేశారని ప్రశ్నించిన ఆయన అత్యంత కిరాతకంగా హత్యకు గురైన వ్యక్తి విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే ఓ జర్నలిస్ట్ను కొట్టి కారులో వేసుకుని వెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన వదిలేశారని విమర్శలు గుప్పించారు తాజాగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశమైన పవన్ తమ ఎమ్మెల్యే ఓ డయాలసిస్ రోగిని వదిలేయమని అడిగేందుకు వెళ్లడమే తప్పైందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలకు తెలుగుదేశం పార్టీ భయపడుతుందేమో గానీ జనసేన భయపడదని హెచ్చరించారు తమ హక్కులను కాలరాయాలని చూస్తే చేతులు ముడుచుకొని కూర్చోబోమని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ నిన్న రాజోల్ నియోజకవర్గంలో మల్కీపురంలో జరిగిన చిన్నపాటి సంఘటన తీవ్ర ఉద్రిక్తలకి దారితీసి జనసేన ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ గారిని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు అది నిన్న నుంచి సమీక్షిస్తూనే ఉన్నాను ఏం జరుగుతున్నాయి ఏంటి అని చాలా చిన్న ఇన్సిడెంట్ అది ఒక స్టేషన్ బెయిల్తో పోయే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ దానికి ప్రజలు అడిగితే ఆయన మద్దతుకి వెళ్ళారు అనేది దాంట్లో వ్యక్తికి ఒక ఆయనకి ఇది బాగలేదు అందువల్ల వెళ్ళాల్సి వచ్చిందని నాకు పార్టీ నాయకులందరూ అలాగే అధికార యంత్రాంగం నుంచి నేను కనుక్కుంటా ఉంటే నాకు వచ్చిన వార్తలు నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నాను అయిపోద్ది కదా చిన్నపాటి ఇన్సిడెంట్ కదా అని చెప్పి నేను చూస్తూ ఉంటే ముఖ్య నాయకులు కూడా చెప్పాను గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా నాయకులందరికీ అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కొద్దిమందికి తెలియజేశాను దాన్ని చూడమని చెప్పి కానీ ఇది ఆఖరికి అది స్టేషన్ బెయిల్తో పోయే ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ని ఈ రోజున ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఇవన్నీ చూస్తుంటే అదే సమయానికి నిన్న వైసీపీ నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ మీద దాడికి పాల్పడి కిడ్నాప్కి చేయడానికి ప్రయత్నం చేస్తేనేమో అది అసలు ఇష్యూ కాదు అది ఆయనేమో దాని మీద ఆయన మీద కేసులు లేవు ఆయన మీద కేసులు నామకే వస్తే నమోదు చేసుకొని ఆయన వదిలేశారు
అది డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యాడు, వైసీపీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అది. ఇక్కడేమో ఎవరో చిన్నపాటి వ్యక్తికి బాగలేదు, అనారోగ్యంగా, ఆయన మటు కొద్దిగా జాగ్రత్తగా కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇలాంటిదో మాటలు మాట్లాడితే దానికి మాట వచ్చి అది పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటాయి. నా విన్నపం అధికార యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ, చిన్నపాటి ఇష్యూతో పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడవల దాకా తీసుకొచ్చారు. దీన్ని దయచేసి ఇప్పటికైనా సరే దీన్ని ఆపేసి దీన్ని ఇష్యూ పెద్ద చేయకుండా దీన్ని సంయమనంతో సామరస్యంతో పరిష్కరించండి దీన్ని. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో 73వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను గ్రామ యువకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం దగ్గర నుంచి యువకులు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ పట్వారి మహేష్ అలాగే గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు, యువకులు, విద్యార్థులు పాల్గొని జెండా పండుగను విజయవంతం చేశారు. అప్పుడే ఇచ్చిరా స్వీట్లు. అరే పిల్లలకు నుండి కంటిన్యూగా 5 నిమిషాలు ఫేస్బుక్లో పెట్టండి. ఇక కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో అదుపు తప్పి రోడ్డు కిందకి దూసుకువెళ్లింది ప్రైవేటు స్కూల్ బస్సు. తాడ్వాయి మరియు దేవైపల్లి గ్రామం శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డికి చెందిన ప్రైవేట్ స్కూల్ గౌతమ్ మోడల్ స్కూల్ చెందిన బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం విద్యార్థులు 30 మంది ఉన్నారు. బస్సు ఒకవైపు ఆగడంతో విద్యార్థులు క్షేమంగా ఉన్నారు.
ఇక నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని పాతరచేడు గ్రామానికి చెందిన ఎరుకలి వెంకటేష్ మరియు ఆత్మకూరుకు చెందిన పోషణ రవి అనే వ్యక్తులు వివిధ గ్రామాల్లో ప్రజల వద్ద అక్రమంగా రేషన్ బియ్యం కొని అదే గ్రామానికి చెందిన రామగౌడ పొలంలోని గుడిసెలో నిల్వ చేసి రాయచూరులో అధిక ధరలకు అమ్ముదామని తీసుకుపోతూ ఉండగా పాతరచేడు శివారులో నర్వ పోలీసులు పట్టుకున్నారు. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురురాజరావుకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పంచనామా చేసి 15 క్వింటాళ్ల బియ్యం ఆటోను సీజ్ చేసి 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలోని ఇండల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామ పంచాయతీ ముందు రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు గురించి సర్పంచ్ ఉప సర్పంచ్ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు విషయం గ్రామ కార్యదర్శికి చెప్పినా వినడం లేదని సువార్త పేర్కొన్నారు. పక్కన ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 73వ ఇండిపెండెన్స్ డే రోజున జెండా ఎగురవేయడానికి గ్రామ పంచాయతీ ముందు నిల్చోవడానికి స్థలం లేదని గ్రామ ప్రజలు మరియు స్కూల్ టీచర్స్ స్టూడెంట్స్ అంటున్నారు. ఇక కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రానికి శ్రావణ మాసంలో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీవాణి మాట్లాడుతూ గత శ్రావణ మాసం కంటే ఈ శ్రావణ మాసంలో భక్తులు ఎక్కువగా వచ్చారు. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసామని అన్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగడానికి నీరు, స్త్రీలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నా పేరు వాణి అండి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానము. ఆగస్టు 2 నుంచి 30 తారీఖు వరకు దేవాలయంలో శ్రావణ మాస మహోత్సవాలు జరుగుతున్నాయి. 26వ తారీఖు పల్లకి మహోత్సవం జరుగుతుంది. ఈ శ్రావణ మాసం గురించి పెండాల్స్ అన్ని ఏర్పించడం జరిగింది. భక్తులకు సౌకర్యాలు, తాగునీరు అందించడం జరుగుతున్నది. కాలంలో నీళ్ళు వచ్చాయి, అక్కడ కూడా ఏమైనా చిన్న చిన్న రిపేరీలు ఉంటే అవన్నీ చేయించాము. స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి టెంపరీ షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. పార్కింగ్ స్థలం కేటాయించడం జరిగింది పోలీస్ వాళ్ళ ద్వారా. సమన్వయ మీటింగ్ అనేది జరిపించుకున్న అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒకరోజు మీటింగ్ కూడా శ్రావణ మాసం ముందు జరపడం జరిగింది. మీటింగ్లో పోలీస్ శాఖ వారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ పాల్గొనడం జరిగినది. అందరి సహాయ సహకారాలతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు. పోలీస్ వారి సహకారం మాకు చాలా వరకు ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కూడా. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండేడి మండలం బల్సూరుగొండ గ్రామంలో కంచన్పల్లి గ్రామానికి చెందిన బొజ్జ ఇందిర క్యాన్సర్ వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2 లక్షల రూపాయలు LOC. ఇటీవలే అనారోగ్యంతో చికిత్స పొందిన జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగులయ్యకు 60,000 రూపాయలు, జూలపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్యకు 34,500 రూపాయలు, దేశాయిపల్లి గ్రామానికి చెందిన చెన్నమ్మకు 30,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేయించి చెక్కులను అందించారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు బుచ్చవ్వ మృతితో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గత కొన్ని రోజుల క్రితం పంచాయతీ కార్మికులను విధుల నుంచి తప్పించడంతో మొదలైన వివాదం చిలికి గాలివానలా మారింది. పంచాయతీ కార్మికుల తరపున సిఐటియు నాయకురాలు నూర్జహాన్ జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో పంచాయతీ కార్మికులు కార్యాలయం ముందు 3 రోజుల నిరసన తెలియజేశారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. అయితే 5 పంచాయతీ కార్మికులను తొలగిస్తూ చేసిన పంచాయతీ తీర్మానం నిలిపివేయాలని మరియు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిపిఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడే గంట ముందే కార్మికురాలు బుచ్చవ్వ మృతి చెందడంతో మానసికంగా ఆందోళన చెందడంతో ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ మండల నాయకులు మరియు సిఐటియు జిల్లా నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సర్పంచ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెంజల్ ఎస్ఐ మరియు ఎడపల్లి ఎస్ఐ రుద్రూర్ ఎస్ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని దళిత నాయకులను శాంతింపజేశారు. వీరన్నగుట్ట సర్పంచ్ సిఐటియు నాయకులు మరియు ఎంఆర్పీఎస్ నాయకులతో చర్చలు జరిపి కుటుంబ సభ్యులలో ఒకరిని పంచాయతీ కార్మికులుగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు సర్పంచ్ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని పట్టుబడడంతో రెంజల్ ఎస్ఐ శంకర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. రిపోర్టు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మీదేమన్నా ఉంటే లీగల్గా చేసుకోండి, మీ చట్టం ప్రకారం చేసుకోండి అని చెప్పినాం. అయినా మీరు ఇన్లే మొండితనంగా వివరించినా మేము ఇంకా 3-4 రోజులు మీ పంచాయతీ ఆఫీస్ ముందే నిరసన వ్యక్తం చేసినాం. కనీసం వాళ్ళని మీరు తీర్మానం చేసిన తర్వాత డిపిఓ గారి అనుమతి తర్వాత మీరు తీసేస్తే మాకేం అభ్యంతరం ఉండేది కాదు. కానీ మీరు అది చేయలేదు. ఒకటి. రెండోది, మీరు తీసేయటం మూలంగా ఆమె తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురై చనిపోయింది. ఆ చావుకి కారణం కేవలం మీరే, మీ వ్యక్తి. ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ ఆదివరాహ దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ ఆదివరాహ జయంతి ఉత్సవాల సందర్భంగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతకాని, మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పెద్దపల్లి నుంచి కాటర వరకు 28 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనుల శిలాఫలకం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రోజులుగా మరి చాలా అస్తవ్యస్తంగా బాగా రిపేర్తో ఉన్నటువంటి రోడ్ను ఎన్నికల ముందే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఎన్నికల కారణంతో, అదేవిధంగా ఎన్నికలు అయిన తర్వాత కూడా వరుస ఎన్నికలు రావడం వల్ల, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల మరి పనులన్నీ కూడా నిర్వహణ కోసం డిలే జరిగింది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో ఫస్ట్ స్ట్రెచ్ కింద పెద్దపల్లి నుంచి 28 కిలోమీటర్ల పాటు మరి 28 కోట్లతో ఈ యొక్క రోడ్డును చాలా మంచి స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం కోసం మరి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఈరోజు ఈ యొక్క రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మిగిలినది ఏదైతే ఉన్నదో మరి కమాన్పూర్ నుంచి మంతిని వరకు కూడా 2వ స్ట్రెచ్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రోడ్డు డ్యామేజ్ బాగా అయింది. రోడ్ డ్యామేజ్ కావడానికి కూడా కారణం ఏంటంటే హెవీ వెహికల్స్, ఇసుక లారీలు అంతా నడవడం వల్ల ఈ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా మారింది. ఇక ఇసుక లారీలు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే గోదావరి నిండా ఎప్పుడు నీళ్ళే ఉంటాయి కాబట్టి ఇసుక మనకి ఈ ప్రాంతంలో దొరికేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి మరి ఈ రోడ్ ఏదైతే ఇప్పుడు నిర్మాణం చేస్తున్నామో హై స్టాండర్డ్స్ తోటి నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. అంటే 1 కిలోమీటర్ ఒక కోటి రూపాయలు, 2 కోట్లు పడతా ఉన్నాయి. 2 కోట్లు. అనంతపురం జిల్లా పెద్దపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి చందా డబ్బుల కోసం పిల్లలు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాడు పట్టుకున్న పిల్లాన్ని అటుగా వస్తున్న ఈచర్ వాహనం తాడిని లాగడంతో పిల్లాడు ఈచర్ వాహనం ముందు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫ్యాబ్రిక్ ఆర్ట్స్ గ్యాలరీని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ శిలారాజ్ అమెరికాలో ఉంటూ కూడా స్వదేశంపై ప్రేమతో ఆర్ట్స్ గ్యాలరీ నిర్వహించడం చాలా సంతోషకరం అని అన్నారు. ఒక ఆర్టిస్ట్ని న్యూయార్క్ నుంచి వచ్చాను. సో ఆర్టే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందండి. అండ్ శీలారాజ్ ఆర్ట్స్ అన్న పేరులో నేను చాలా విషయాలు చేస్తూ వస్తున్నాను. అన్ని సోషల్ మీడియాస్లో ఆ పేరులో నేను యాక్టివ్గా ఆర్ట్ని 10 మందికి అందజేయాలి అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను చాలా విషయాలు ఆ శీలారాజ్ ఆర్ట్స్ అన్న పేరుతో స్టార్ట్ చేశాను. ఇప్పుడేమో చాలామందికి దానిలో టీచ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని ద్వారా కూడా టీచ్ చేస్తూ ఉన్నాను. ఆర్ట్ అన్నది
ఒక చోటుకే పరిమితం కాదు, అది ప్రతి చోట, ప్రతి కంట్రీకి, ప్రతి భాషకి, అన్నిటికీ అతీతమైనదనమాట. సో అది ఇంత దూరం నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది ఇలా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. తర్వాత ఆర్ట్ విషయానికి అంటే పర్సనల్గా ఆర్ట్ విషయానికి వస్తే నేను చెప్పాల్సింది ఏంటంటే ఆర్ట్ వచ్చి ఒక మంచి థెరపీ అండి. అది మీకు ఏమి చేయకపోయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని చాలా పెంచుతుంది. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కోసం వేయచ్చు కూడా, అది ఎవరినో ఉద్ధరించడానికి కాకపోయినా. సో అలాంటి విషయం కాకుండా ఇది చాలా గొప్ప విషయం. ఇది వచ్చి మనం ఒక కమ్యూనిటీలో చేంజ్ తీసుకురావచ్చు, ఒక క్రౌడ్లో చేంజ్ తీసుకురావచ్చు అన్నమాట. ఆర్ట్ మూల్యంగా చాలామంది మనసుల్ని మనం టచ్ చేయొచ్చు, మన ఇన్స్పిరేషన్స్ వచ్చి అంత దూరం వెళ్తాయి. అలాగే కాకుండా చాలా మంచి విషయాల్ని మనం డాక్యుమెంట్ కూడా చేయొచ్చు. సో భగవంతుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు దాన్ని నేను ఒక మంచి విషయానికి. ఈరోజు ప్రెస్ క్లబ్లో శీలారాజు గారి చిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రదర్శన నా చేతుల మీదుగా ప్రారంభం ఉన్నది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగున్నాయి చిత్రాలన్నీ కూడా. నేను ఇంతకుముందే చెప్పాను నా ప్రసంగంలో, ఈ చిత్రకళా ప్రదర్శనశాలలోకి అడుగెట్టిన తర్వాత ఇది ఒక ప్రదర్శనలాగా అనిపించలేదు, ఉద్యానవనంలాగా ఉందన్నాను. అన్ని రకాల కూరలు, కాయలు, పళ్ళు, ఫలాలు, పక్షులు, పచ్చదనం, ప్రకృతి, జలపాతాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మనసుకి, కంటికి, ఆత్మకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నో రంగులు అన్నమాట. ఇక్కడ అన్ని రంగులు, సృష్టిలో ఉన్న, ప్రకృతిలో ఉన్న రంగులన్నీ కనిపించాయి ఇక్కడ. ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే ఆవిడ కొంచెం నుంచి సప్తవర్ణాలు జారువారాయి ఈరోజు. అంటే 7 రంగుల హరివిల్లు, ఆ 7 రంగుల్ని కూడా మనం అన్నీ అలా చూస్తే దాంట్లో కనబడేది ఒకే రంగు, శ్వేతవర్ణం, తెల్ల రంగు మాత్రమే కనబడుతుంది. ఆ తెల్ల రంగు నుంచి అన్ని వర్ణాలు కూడా ఉద్భవించాయి. అట్లాగే అన్ని వర్ణాలు సృష్టించిన ఆవిడ హృదయం కూడా స్వచ్ఛమైన తెలుపు రంగే నేను భావిస్తూ, అలాంటి మంచి హృదయంతో, మంచి మనసుతో అమెరికాలోని న్యూయార్క్ నుండి ఇక్కడికి వచ్చి మనందరికీ తన కళను, తన ఉద్దేశాన్ని మనందరికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో వచ్చినందుకు ఆవిడకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆవిడ మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు, మరిన్ని విజయాలు తన సొంతం కావాలని కోరుకుంటూ మరొకసారి ఆవిడని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో స్థానిక శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు తన నివాసంలో కార్యకర్తలు అలాగే అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పెరిక కళ్యాణ మండపంలో శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించి ఆడపడుచులకు పసుపు కుంకుమ ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం తనకు సంతోషంగా ఉందని, ప్రజలు, కార్యకర్తలు రుణం తీర్చుకుంటారని అన్నారు. ఆయన కోదాడ ప్రజల కష్ట నష్టాల్లో ఎప్పుడూ తోడుగా ఉంటారని, అందరికీ అభివృద్ధి ఫలాలు అందే వరకు పోరాటం చేస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎడ్నేని వెంకటరత్నం బాబు, మల్లెల బ్రహ్మయ్య, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వంటిపులి అనిత, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నవీన భారతావనిలో ప్రజలు మరింత సౌకర్యాన్ని, సుఖాన్ని కోరుకుంటున్నారు. సౌకర్యాలు మెరుగుపడాలంటే పన్నులు సకాలంలో చెల్లించాలన్న ప్రధాని మోదీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. పల్లె నుంచి పట్టణాల దాకా ప్రతి చోట ఎగిరిన వన్నెల జెండా. తమ ఎమ్మెల్యేపై 7 కేసులు పెట్టిన వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. వివేకానంద హత్య కేసులో ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించిన జనసేన. వీరన్నగుట్ట గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి. గ్రామ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొకసారి V3 న్యూస్ ప్రేక్షకులందరికీ 73వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేసుకుంటూ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.